హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవిడే మా అమ్మమ్మ. మా అమ్మ అయితే మా అమ్మమ్మ కోసం గారెలు వండుతుందండి. ఈవిడేనండి మా అమ్మమ్మ. మా అమ్మమ్మ చనిపోయి సంవత్సరం అయిపోయిందండి. మా అమ్మమ్మ సంవత్సరికానికైతే మేమందరం కూడా వచ్చేసామండి. మా అమ్మమ్మ మా పెద్దత్తయ్య, అందరికన్నా పెద్ద మావయ్య వాళ్ళ భార్య మా అమ్మమ్మకు పూజ చేస్తుందండి. ఇంకా మా అమ్మమ్మ సంవత్సరికానికైతే ఇక్కడ వాళ్ళే వంటలు చేసేస్తున్నారు. చూసారా, వంట మనిషి ఎవ్వరూ లేరండి బాబోయ్. మా అమ్మమ్మకే బోల్డ్ అంతమంది సంతానం ఉన్నారు. ఇంకా బయట వాళ్ళతో పనేముంది చెప్పండి. మా అమ్మమ్మ ఎంతమందికి అంత తెలుసా అండి? ఆ కాలంలోని 9 మందికి జన్మనిచ్చిందండి బాబోయ్. అయితే ఒక ఆవిడైతే చనిపోయారు అప్పుడే. కానీ మా అమ్మమ్మ సంతానం వచ్చేసి 4 అబ్బాయిలు 4 అమ్మాయిలండి. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా చూసారా ఎంతమంది అయ్యారో అసలు లెక్కే లేదు. మాక్సిమం ఒక 70-80 మంది ఈజీగా అయిపోయి ఉంటారు ఇప్పటికి. అందరినీ లెక్క వేస్తే చాలా మంది, వాళ్ళ పిల్లలు చాలా మంది అయిపోయారండి. మా అమ్మమ్మ చాలా యాక్టివ్గా ఉండేదండి. అనుకోకుండా ఒక రోజైతే ఫోన్ వచ్చింది మా అమ్మమ్మ చనిపోయారని. ఏం చేస్తామండి, ఇంకా మానవ జన్మ అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లు ప్రతి మనిషి పుట్టడం, జననం ఎలాగో మరణం కూడా అంతే కదండి. ఎవ్వరూ శాశ్వతం కాదు, ముందు వెనక అంతే. కానీ కాకపోతే మా అమ్మమ్మకైతే ఇంకా ఎక్కువ రోజులు బ్రతికి ఉండాలనే ఆశ మాత్రం చనిపోలేదండి. మా అమ్మమ్మకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ అయితే ఫ్యామిలీతో ఉండడానికి చాలా ఇష్టపడేదండి. మనం ఎవరైనా వెళ్ళాము అంటే అసలు తెలివి కానీ ఎక్కడున్నా సరే, మా మామయ్య వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ ఉన్నా మనం వచ్చాము అంటే అసలు ఎంత స్పీడ్గా వచ్చేసేదంటే, మన కోసం అంత ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకు తెలిసి అయితే ప్రతి వాళ్ళకి కూడా ఫస్ట్ మదర్ అమ్మ అయితే, తర్వాత అమ్మ మనకి జన్మనిచ్చి అప్పుడు అమ్మ రెస్ట్లో ఉండాలి. కాబట్టి మనకి ప్రతి పని చూసేది కూడా, మనం ఇలా ఉన్నాము అంటే కారణం అమ్మ అంటారు. కానీ అమ్మను మనల్ని చూసి ఇంత వాళ్ళని చేసిన క్రెడిట్ గోస్ టు అమ్మమ్మేనండి. ఫస్ట్ క్రెడిట్ ఎవరికైనా సరే అమ్మమ్మకే ఇవ్వాలండి. అమ్మమ్మ ఆ రోజు మనల్ని చూడడం వల్లే మనమైతే ఇలా ఉన్నామేమో అని నేనైతే తప్పకుండా అంటానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అమ్మ కూడా మనకి డెలివరీ అయిపోయిన తర్వాత రెస్ట్లోనే ఉంటుంది. కానీ అమ్మను మనల్ని జాగ్రత్తగా చూసుకొని 5 నెలల వరకు జాగ్రత్తగా చూసేది అమ్మమ్మే కదండి. చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి? పెరుగు దొంగలు పడ్డారండి. కొండ పెరుగుకి బాగుందని చెప్పేసి అందరూ కూడా తినేస్తున్నారు. మా అమ్మమ్మ కోసం అయితే మా మామయ్య వాళ్ళు ఏమేమి చేయించారో చూసేద్దాం వచ్చేయండి. మా అమ్మమ్మ కోసం అయితే స్వీట్ వచ్చేసి రవ్వ కేసరి చేయించారండి. చికెన్ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, రైస్, సాంబార్, ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ కూరలు కూడా ఉన్నాయండి. మా అమ్మమ్మకి గుండెకాయ కూర అంటే చాలా ఇష్టం అంటండి. అందుకని ఆవిడ కోసం సపరేట్గా గుండెకాయ ఫ్రై కూడా చేసి పెట్టారు. ఇంకా గారెలు, స్వీట్స్, మా అమ్మమ్మకి ఇష్టమైన ఫ్రూట్స్, మా అమ్మమ్మకి ఇష్టమైన గోరింటాకు, అలాగే మా అమ్మమ్మకి ఇష్టమైన గంజి అంటే గంజి పెట్టిన చీర కట్టుకోవడం అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం అండి. ఇంకా చుట్టాలందరూ భోంచేసిన తర్వాత మా మామయ్యలు, అత్తయ్యలు అయితే భోంచేస్తున్నారు. మా మామయ్య వాళ్ళు మా అమ్మమ్మకు, పెద్దమ్మలకు, చిన్నమ్మలకు అందరికీ కూడా శారీస్ పెట్టారు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.